ఫ్రెండ్స్, ఉదయభాను గారి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. యాంకరింగ్ ఫీల్డ్‌లో ఒక దశాబ్ద కాలం పాటు తిరుగులేని, మకుటం లేని మహారాణని చెప్పచ్చు. కానీ గత 10 ఏళ్లుగా ఆవిడ కనిపించడం లేదు. ఏదైనా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నా, ఆడియో ఫంక్షన్ అన్నా, గత రోజుల్లో మనకి యాంకర్ ఝాన్సీ, యాంకర్ ఉదయభాను, సుమ, శిల్పా చక్రవర్తి వీళ్ళు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం సుమ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఇక యువ యాంకర్‌లు కొంతమంది 'స్రవంతి చక్రవరపు' కానీ, లేకపోతే 'మంజుష' కానీ వీళ్ళు కనిపిస్తున్నారు. ఇక 'శ్రీముఖి' గురించి, 'అనసూయ' గురించి చెప్పాలి అంటే, అనసూయ ఫుల్ లెంగ్త్ సినిమాలు చేస్తున్నారావిడ. 'శ్రీముఖి' టోటల్లీ బుల్లితెర మీదే ఆవిడ ఫిక్స్ అయిపోయారు. అంటే మా టీవీలో కానీ, ఈటీవీలో కానీ వచ్చే షోస్ కానీ, అలాగే వీక్లీ ప్రోగ్రామ్స్ కానీ ఆవిడ 'శ్రీముఖియే' నంబర్ 1 అనే చెప్పుకోవాలి. మరి ఎందుకు 'ఉదయభాను' అంత అందంగా ఉన్నా అంటే మనం చూసినట్టయితే లేటెస్ట్ పిక్చర్స్‌లో ఒక 10 ఏళ్ల క్రిందట ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు అంతే క్యూట్‌గా, స్మార్ట్‌గా ఉన్నారు. అయినప్పటికీ ఆవిడకి అవకాశాలు రావటం లేదు. అయితే ఇదే విషయంలో మొన్న 'ఓ భామ అయ్యో రామ' అన్నట్టుగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆవిడ వచ్చారు. అక్కడికొచ్చిన చాలామంది చీఫ్ గెస్ట్‌లు ఏమన్నారంటే, ఉదయ్ భాను గారిని ఈ స్టేజ్ మీద చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు గత కొన్ని రోజులుగా ఆవిడ కనిపించడం లేదు. మరి సడెన్‌గా ఆవిడకి ఏమైందో అర్థం కావటం లేదు అంటే, ఆవిడ అప్పటికప్పుడు మైక్ లాక్కుని, "సార్, నాకు అవకాశాలు ఎవరు ఇవ్వటం లేదు. రేపటి వరకు ఒక ఈవెంట్ అవకాశం నా చేతుల్లోనే ఉన్నట్టుంటుంది. కానీ గంటలో అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంత గొప్పగా యాంకరింగ్ ఫీల్డ్, ముఖ్యంగా తెలుగులో యాంకరింగ్ ఫీల్డ్ అనేది సిండికేట్‌గా మారిపోయింది" అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆవిడకి సరైన ఆపర్చునిటీస్ ఎవరు ఇవ్వటం లేదన్న విషయంపై ఆవిడ కొన్ని మాటలైతే అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి అదే విషయం వచ్చింది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో ఆవిడ ఒక ఈవెంట్ కాకుండా ఒక మూవీ థియేటర్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు, "ఏంటి అక్క, నువ్వెందుకు కనిపించటం లేదు? నువ్వెంతో అందంగా ఉంటావు కదా!" అని చెప్పేసి అడుగుతుంటే, "ఏమో, మన తెలుగు యాంకరింగ్ ఫీల్డ్‌లో చాలా స్కామ్ లాగా పెరిగిపోతుంది. నేను ఇంత అందంగా ఉండి, ఇంత చక్కగా మాట్లాడగలిగి, తెలుగులో ఇంత బాగా ప్రెజెంట్ చేయగలిగినా కూడా నాకు అవకాశాలు రావటం లేదు. నేనొక సీనియర్" అంటే అప్పుడు అందరూ అన్నారు, "మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీరే కావాలని బ్రేక్ ఇచ్చారేమో అనుకున్నాం కానీ, ఈ రకంగా మీకు మీ విషయంలో మీ వెనకాల ఉన్నది ఇదని మాకు తెలీదు" అంటే, నేను పిల్లలు పుట్టే క్రమంలో బ్రేక్ ఇచ్చాను. వాళ్ళు పెద్దవాళ్ళు గూడా అయిపోయారు. జస్ట్ 1 ఇయర్ మాత్రమే ఇచ్చాను. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను మంచిగా యాంకరింగ్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ప్రెజెంట్ ఒక 2 మూవీస్ దాకా చేస్తున్నాను. మీ అందరికీ చాలా నచ్చుతుంది. కానీ యాంకరింగ్ విషయంలో మాత్రం నేను చాలా అసంతృప్తిగానే ఉన్నాను అంటూ ఆవిడ మాటలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఉదయ్ భాను గారు మళ్ళీ యాంకరింగ్ ప్రపంచంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు ఆవిడ యాంకరింగ్ చాలా అద్భుతంగా ఉండేది. కానీ అటువంటి టాలెంట్ మనం ఈరోజు మిస్ అవ్వకూడదు కదా! మరి మీరేమనుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.